వెల్కమ్ టు మికా డిబేట్. నా పేరు రహీం. మొన్న డ్రగ్స్ కేసు, నిన్న రేవ్ పార్టీ, నేడు ఏదైతే ప్రమోషన్, ఈ ఏదైతే యాప్స్ ప్రమోషన్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీలు కేసు నమోదవుతున్నాయి. ఎందుకు ఈ విధంగా టాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా కేసులు ఎందుకు నమోదవుతున్నాయి వాళ్ళ మీదే? ఎందుకు ఇలా కేసులు వచ్చినప్పుడల్లా ఏదైతే డ్రగ్స్ సంబంధించిన కానివ్వండి, ఇటా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించిన కానివ్వండి, ఎందుకు కేవలం టాలీవుడ్ సెలబ్రిటీలు ఎందుకు నమోదవుతున్నాయి? ఇప్పుడు నిన్నటికి నిన్న దీనికి సంబంధించి ఇప్పుడు ఈ కేసులు ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది. దాదాపు ప్రకాష్ రాజు, ఇటుపక్క విజయ్ దేవరకొండతో సహా 29 మంది కూడా సెలబ్రిటీల మీద కేసు ఎన్ఫోర్స్ డైరెక్టర్ అటాచ్ చేశారు ఈ కేసుని. మరి దీంతో టాలీవుడ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి ఎందుకు టాలీవుడ్ సెలబ్రిటీలే పదే పదే ఇలాంటి కేసులు ఎదుర్కొంటున్నారు? దీని మీద ఇదే వాటి మెగా డిబేట్. మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు గెస్ట్ల సలీం అడ్వకేట్ గారు, నమస్తే అండి. అదేవిధంగా త్రిపురనేని చిట్టుబాబు గారు, నిర్మాత గారు, ప్రముఖ నిర్మాత, నమస్తే అండి. ముందుగా చిట్టుబాబు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే చిట్టుబాబు గారు, మీరు ఇలాంటి విషయాల్లో ముక్కు సూటిగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టు పర్ఫెక్ట్గా చెప్పేటువంటి ఉన్నటువంటి నిర్మాతలో మీరు ఒకళ్ళు. ఎందుకండి వాస్తవంగా దీన్ని కప్పిపుచ్చుకునే ధోరణి కాకుండా ఎందుకు పదే పదే టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే ఇలాంటి కేసుల్లో? ఎందుకంటే ఒక సెలబ్రిటీ హోదా అని రావాలంటే ఎంతో కష్టపడి ఎక్కడో ఎన్నో ఊహల్లో వాళ్ళ జీవితం మొత్తం దాదాపుగా సాక్రిఫైస్ చేసి ఇదే హైదరాబాద్ చుట్టూ, ఇదే కృష్ణానగర్ చుట్టూ ఇలాంటి మొత్తం తిరుగుతూ ఆ చివరికి పేరు తెచ్చుకున్న అవకాశాలు దక్కించుకున్న తర్వాత ఒక స్థాయి సెలబ్రిటీ అనేటువంటి ఒక ఇది వచ్చిన తర్వాత మార్కెట్లో ఎందుకు ఇలాంటి ఆ గతంలో పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి ఇలాంటి డ్రగ్స్ కేసుల్లో, ఇలాంటి చిన్న చిన్న కేసుల్లో, పెద్ద పెద్ద వ్యవహారాల్లో ఇరుక్కుంటా ఈ విధంగా ఎందుకు అవుతుంది? టాలీవుడ్ ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంటారు? పొరపాటు అంటే ప్రభుత్వంలో జరుగుతుంది. ఇప్పుడు దేవరకొండ ఉన్నాడు, దేవరకొండని వాళ్ళు వచ్చి అప్రోచ్ చేయాలి. అండ్ ఇప్పుడు సెలబ్రిటీస్ దగ్గరికి ఎవరైనా వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి, వాళ్ళ వ్యాపారం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ప్రమోట్ చేసుకోవడానికి సెలబ్రిటీ దగ్గరికి వస్తారు. అలాగే దేవరకొండ దగ్గర వచ్చినప్పుడు దేవరకొండ ఇది రిజిస్టర్డా అన్ని చెక్ చేసి, ఇట్ ఈస్ ఎ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ కనుక చేసేడతారు. రిజిస్ట్రేషన్ ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వానికి బుద్ధి ఇచ్చాను లేదా? ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఇస్తుంది. ఇలాంటి వాటికి రిజిస్ట్రేషన్ ఇచ్చి, వాళ్ళ పర్మిషన్ ఇచ్చి, లైసెన్స్ ఇచ్చి, తర్వాత సెలబ్రిటీ చేశాడని సెలబ్రిటీ కేసులు పెడతారా? మీరు పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వచ్చా? ఇలాంటి వాటికి లైసెన్స్ ఇవ్వచ్చా? ఇష్టం వచ్చినట్టు లైసెన్స్ మీ ఆఫీసర్లు డబ్బులు తిని, మీ ఆఫీసర్లు డబ్బులు లంచాలు మింగి లైసెన్సులు ఇలాంటి వాటికి పర్మిషన్లు ఇచ్చేస్తారా? ఇచ్చినాక వాళ్ళు సెలబ్రిటీ చేశారు, అమాయకులు అన్యాయం అయిపోయారని మీరు గగ్గోలు పెడతారా? సెలబ్రిటీల దగ్గరికే వస్తారు, నీ దగ్గరికి నా దగ్గరికి వస్తారు ఎవరన్నా ప్రమోట్ చేయడానికి? సెలబ్రిటీ దగ్గరికి వెళ్తారు. ఆటోమేటిక్ గా వాళ్ళు సెలబ్రిటీ దగ్గరికి వచ్చినప్పుడు రిజిస్టర్డా కాదా, ఇది అనాథరైతుందా ఏంటి అని కనుక్కుని రిజిస్టర్డ్ అని అది కూడా చూపించాడు. రిజిస్టర్డ్ వాళ్ళు చూపించి రిజిస్టర్డ్ కనుక చేశాడు. ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం నేను ఎన్నుకున్న ప్రభుత్వం ఒక ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ ఇస్తే అది జెన్యూన్ అనుకుంటాం, కానీ ప్రభుత్వం ఫ్రాడ్ వాటికి పర్మిషన్ ఇస్తే అని అనుకుంటామా? ఇట్స్ మిస్టేక్. లైసెన్స్ ప్రభుత్వం అండ్ అధికారులు వాళ్ళు చేసి తప్పు. దానికి ఇప్పుడు ఇక్కడ ప్రకాష్ రాజు ఫస్ట్ ఇయర్ 2016లో ఎప్పుడో చేశాడు. తర్వాత 2017లో వాళ్ళు అడిగితే నో ఇది చెయ్యను అని రిజెక్ట్ చేశాడు. అట్లా ఇప్పుడు సెలబ్రిటీ దగ్గరికి వాళ్ళు వస్తారు, వీళ్ళు వెళ్ళి మేము చేస్తాం, మీకు పబ్లిసిటీ చేస్తాం, మీకు ప్రమోట్, వీళ్ళు ఎగబడతారు డబ్బుల కోసం. అనవసరంగా వాళ్ళ యొక్క డబ్బుల కోసం కుట్టుబడ్డానికి తప్పితే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎవరైనా సరే చిన్న విషయానికి పెద్ద విషయానికి ప్రమోషన్కి సెలబ్రిటీ దగ్గరికి ఎగబడతారు. సార్ మీరు ఒక బైక్ ఇవ్వండి, లేకపోతే ఒక మా దీని గురించి చెప్పండి. అట్లా వెళ్ళినప్పుడు అన్నింటి వెళ్ళకుండా వాళ్ళు రిజిస్టర్డ్ గా చూపించాడు. ఓకే, ఇదేదో రిజిస్ట్రేషన్ ఉంది, గవర్నమెంట్ ఇచ్చే లైసెన్స్ ఇది. సో లైసెన్స్ ఉంది. సో ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? ప్రభుత్వం నిలదీయండి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రభుత్వం ఎలా ఇచ్చింది లైసెన్స్? వాళ్ళ ఆఫీసర్స్ ఎలా, ఏ పద్ధతిలో, ఏ కోణంలో దీనికి లైసెన్స్ లో పర్మిషన్లు ఇచ్చారు, ఎలా రిజిస్టర్ చేశారు? అవి వాళ్ళ తప్పు. ప్రభుత్వం చేసే తప్పు అంటే వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మీద వేసేసి సెలబ్రిటీల మీద చేసుకొని ఏదో చేసేస్తుంది. ఆ ప్రభుత్వం ఏదో కార్యక్రమం చేసేస్తుంది, దోషులు పట్టుకుంటుంది అని ఒక డ్రామా కంపెనీ వేషాలు తప్పితే ప్రభుత్వం తప్పు టోటల్ గా. ఇది చిట్టుబాబు గారు, ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా? ఎవరు దేనికి సంబంధించి పర్మిషన్స్ ఇచ్చారు? దీనికి పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ యాప్లకు పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.
అసలు దీని మానిటరింగ్ అంతా కూడా అసలు మన సంబంధం లేదు, మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అసలు మనకి ఇక్కడ సంబంధం లేదు. దీనికి సంబంధించినటువంటి ఎక్కడో దుబాయ్ వేరే దేశాల్లో కూర్చొని దీనికి మానిటరింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ అంతా కూడా వేరే దేశాల్లో ఉంది, ఇక్కడ లేదంటున్నారు. మళ్ళీ మీరేమో రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? లైసెన్స్ పర్మిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళు నడిచి వాళ్ళు ఎవరో బేస్ చైనాలోనే ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఈ రిప్రజెంటేటివ్స్ కింద ఇక్కడ మనుషులు ఉంటారు. వీళ్ళు అప్లై చేస్తారు, పర్మిషన్ తీసుకుంటారు. అది జరుగుతుంది. ఈ దందా జరుగుతుంది నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో జరుగుతున్నాయి. ఈ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని పర్మిషన్లు ఎలా ఎందుకు ఇస్తున్నాయి ఫస్ట్ అడగాలి. పర్మిషన్లు ఎందుకు ఇస్తుంది? ఇలాంటి వాటికి తప్పుడు వీటికి ఎలా లైసెన్స్ ఇచ్చారు, ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? హౌ కెన్ యూ డూ దట్? మీరు చేయటం ఏంటి, రిజిస్ట్రేషన్ చేయటం ఏంటి, లైసెన్స్లు ఇవ్వటం ఏంటి? తర్వాత ఏదో జరిగింది, సెలబ్రిటీలు అడ్వర్టైజ్మెంట్ చేశారు, పబ్లిసిటీ చేశారని వాళ్ళ మీద కొట్టుకుంటాం ఏంటి? మీరు చేయకపోతే సెలబ్రిటీ దగ్గరికి వచ్చినా చెయ్యం కదా. సెలబ్రిటీలు పని పాట లేదా? ఎవరో వచ్చి అడుగుతూ ఉంటారు, 100 మంది రోజుకు ఒకళ్ళు అడుగుతూ ఉంటారు. సెలబ్రిటీలు అనే వాళ్ళ దగ్గర రోజుకు ఒకళ్ళు వస్తూ ఉంటారు, ఓ ప్రపోజల్ తీసుకుని సార్ వచ్చే దాంట్లో అన్నిటికీ చెయ్యరు కదా. ఏదో లైసెన్స్ అఫీషియల్ ఇది లైసెన్స్ అన్ని ఉన్నాయి, రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ కనుక చేశారు. గవర్నమెంట్ అప్రూవ్ చేశారు కదా, అది కదా ప్రభుత్వం ఎస్కేపిజం. వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, ప్రభుత్వం చేసిన తప్పులకి కప్పిపుచ్చుకోవడానికి సెలబ్రిటీ మీద బురదల్లి దొరికినారు. సెలబ్రిటీలు అనగానే ఇప్పుడు మీరు నేను మీడియా అంతా ప్రభుత్వం ఏదో చిచ్చేస్తుంది, పొట్టేస్తుంది, ప్రజలకు న్యాయం చేస్తుంది అని అనుకోవాలి మనం. వీళ్ళు చేసే అదే సినిమా సిగరెట్లు కనుక తాగితే మందు హానికరమని మూలకు ఒక వైన్ షాప్ లో ఓపెన్ చేసినట్టు, బెల్ట్ షాప్ లో ఓపెన్ చేసినట్టు, సిగరెట్ ధూమపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరమైన బోర్డులు పెట్టే బదులు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ క్లోజ్ చేయొచ్చు కదా ప్రభుత్వాలు. ఎందుకు చేయవు? అక్కడ ఆదాయం వాళ్ళు కట్టే ట్యాక్స్ కావాలి. ఆ ధూమపానం వీటి మీద ట్యాక్స్ కావాలి, మరి తాగద్దని హానికరమని అడ్వర్టైజ్మెంట్. ఇంత ద్వంద్వ వైఖరి. ఓకే ఓకే చిట్టిబాబు గారు, ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే సలీం గారు నమస్తే అండి. నమస్తే సార్. రహీం గారు నమస్తే సార్. సలీం గారు, ఏంది ఇది? దాదాపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరు ఏదైతే బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి సెలబ్రిటీల మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తూ ఉంది. గతంలో ఇక్కడే హైదరాబాద్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దాన్ని ఇప్పుడు హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీస్ శాఖ దీన్ని ఈడీ అటాచ్మెంట్ చేసుకుంది. దీన్ని ఒక రకంగా ఎన్ఫోర్స్ డైరెక్టర్ కూడా దీంట్లో నమోదు చేశారు ఈ కేసుని. మరి ఇది పిఎంఎల్ఏ కింద విచారణ సాగుతుంది అంటున్నారు. అసలు పిఎంఎల్ఏ అంటే ఏంది? దాని కింద విచారణ వల్ల జరిగేటువంటి నష్టం ఏంది? ఎందుకు భయపడుతున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు? అసలు పిఎంఎల్ఏ అంటే ఏంది? ఆ పిఎంఎల్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు అన్నమాట. సో ఇది బ్లాక్ మనీకి వైట్ మనీ చేస్తారు కదా, సో అటువంటి యాక్టివిటీస్ కి ఈటీ స్పెషల్ ఉంది. అదే పని మీద ఎలా మనం ఎన్డీపీఎస్ కోసం ఎస్పెషల్లీ ఒక వింగ్ ఉంది, ప్రొఫెషన్ ఎక్సైజ్ ఎస్సీబీ అని, స్పెషల్ ఎక్సైజ్ పోలీస్ లాగా. సో మనీలా కూడా ఈ బ్లాక్ మనీ వైట్ మనీ చేస్తారు కదా, సో అందుట్లో ఈడీ స్పెషల్ గా ఉంది. ఇప్పుడు నేను ఉన్నాను, మొన్న వరకు ఒక లాయర్ లాగా ఉన్నాను, నేను మొన్న వరకు సైకిల్ లా తిరుగుతున్నాను, ఒక సంవత్సరం కింద బైక్ మీద తిరుగుతున్నాను. కానీ ఇప్పుడు హఠాహుటిగా గా ఒక ఏమంటారు చిన్న జెట్ ప్లేన్ తీసుకున్నాను అంటే ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. అసలు సలీం లాయర్ మొన్న వరకు చిన్న కేసులు వాదిస్తుంటే ఈ రోజు ఆయనకి 40 crores వర్త్ చేసే ఫ్లైట్ ఎక్కడి నుంచి వచ్చింది. సో నేను ఫ్లైట్ కొన్న పేమెంట్ కూడా నేను పాన్ కార్డ్ ద్వారానే కదా నేను అప్డేట్ చేస్తాను. ప్రతి యాక్టివిటీస్ నా పాన్ కార్డ్ ద్వారా అవుతుంది మనీ ట్రాన్సాక్షన్స్ లో. సో అప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తారు అసలు నాకు ఎర్నింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఎక్స్పెండిచర్ ఎక్కడ పెట్టాను. మొన్న వారానికి నేను కార్ కూడా కొనలేదు, కానీ డైరెక్ట్ ఒక ఫ్లైట్ కొన్నానంటే. సో ఇటువంటి యాక్టివిటీస్ మీద, ఇటువంటి పర్సనాలిటీ మీద, ఇటువంటి సెలబ్రిటీస్ మీద, ఇటువంటి పాలిటిషియన్స్ మీద కూడా నిఘా పెడుతుంది. అది వాళ్ళ ఒక ఏమంటారు, ఒక శివుడికి మూడో కన్ను ఎలా ఉంది, ఆ మూడో కన్ను ఉంటది. అది అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ లింక్స్, పాన్ కార్డ్ లింక్స్, ఆధార్ కార్డ్ లింక్స్. ఇప్పుడు నేను ఫోన్ కూడా తీసుకున్నానంటే నా పేరు మీద ఎన్ని ఫోన్స్ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేస్తారు. ప్రతి మనిషికి స్కానర్లు పెడతారు. స్కానర్లు పెట్టి ఈయన ఫోన్ నుంచి ఎన్ని వాడుతున్నాడు, ఇది ఏం చేస్తున్నాడు, ఇతను వర్త్ ఎంత ఉంది, ఎవరితో యాక్టివిటీస్ లా, అంటే మనము విత్డ్రా చేసింది ప్రతి అప్డేట్ మన ఫోన్ లో అప్డేట్ వస్తాయి కదా. సో ఆల్ అప్డేట్, ఆల్ ఇన్ఫర్మేషన్ ఈడీ దగ్గర ఉంటుంది. ఈడీ ఎస్పెషల్లీ ఈ మన ఆర్బీఐ ఉంది కదా, ఆర్బీఐ లో ఒక వింగ్ ఉంటుంది.
ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ లో కూడా కోట్ల ట్రాన్సాక్షన్ అయితే 100 కోట్ల ట్రాన్సాక్షన్, 1000 కోట్ల ట్రాన్సాక్షన్, ఎవరికి పంపించారు, ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అటువంటి సస్పెషియస్ ట్రాన్సాక్షన్ వాళ్ళు మానిటర్ చేస్తారు. సో దీంట్లో అయితే ఇప్పుడు మన చిట్టిబాబు గారు మాట్లాడారు, మీరు మాట్లాడేది వీలైతే చిన్న కేసు ఉంది, ఇది ఎవరు ప్రకాష్ రాజు, దేవరకొండ ఇవన్నీ, కానీ ఇట్స్ ఆల్సో ఇల్లీగల్ కేసు. కానీ దీంట్లో చాలా డ్రాబ్యాక్ ఏముందంటే రహీం గారు, అసలు దీనికి అసలు లాని మనకి ఎనాక్ట్ అయ్యలేదు. అసలు ఫస్ట్ మన ఏపీ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ విచ్ ఇస్ గవర్న్ బై ద బెట్టింగ్ యాప్. ఏపీకి ముందు ఎవరికి ఏ స్టేట్ లో కూడా లా లేదు. మన లాని కాపీ చేసి వేరే వాళ్ళు ఇది చేస్తారు. ఎందుకంటే అప్పుడు మహాలక్ష్మి మిలాటరీ, లక్ష్మి లాటరీ అలా ఉంటుండే కదా. సో దాని తర్వాత అమెండ్మెంట్ వచ్చింది. సో బెట్టింగ్ యాప్ ఇప్పుడు ఆన్లైన్ లా లేదని ఈ స్మగ్లర్ ఏమన్నారు మనీ. లాయర్ గారు ఒక్క ప్రశ్న మీరే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఓకే మీరు చెప్పింది కాదంటే, ఇది ఇప్పుడు దాన్ని ప్రమోట్ చేసిన ఆర్టిస్ట్ సెలబ్రిటీలకు ఎలా ఈ పిఎల్ఎంఏ వర్క్ వస్తుంది? వాళ్ళ ఇన్కమ్, వాళ్ళ సినిమా యాక్టింగ్ వాళ్ళు ఎలా సంపాదించారు, ఈ దీన్ని ప్రమోట్ చేసినందుకు వాళ్ళు ఎలా పిఎల్ఎంఏకి వస్తారని ఇన్ వాట్ వే అదే చెప్తాను. యాజ్ అండ్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్ అంటే నేను డిఫెన్స్ చేసేది ఏముందంటే, యాక్చువల్లీ ఈ లా ఇస్ అప్లికబుల్ వాళ్ళకి కాదు. ఎందుకంటే ఈ ఎన్ని యాప్స్ ఉన్నాయి కదా, ఇవి అన్ని ప్రమోట్ అవుతున్నాయి. ఈ బేస్ ఇండియా బేస్ కాదు, కొన్ని శ్రీలంకలో ఉన్నాయి, కొన్ని నేపాల్లో ఉన్నాయి, కొన్ని దుబాయ్లో ఉన్నాయి. సో ఐపీసీ మెయింటైనబుల్ ఓన్లీ మన ఇండియా ల్యాండ్ మీదనే అఫెన్స్ చేస్తే, ఫారెన్ నుంచి ఆపరేట్ చేస్తే అది ఇంకా మనకు ఏమంటారు ఇది లేదు. కానీ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అంటే ఎకనామిక్ ఇది ఉంది, మన షేర్ మార్కెట్ ఉంటుంది, షేర్ మార్కెట్ కి ఏదో తారుమారు చేస్తారు చూడండి. సో అటువంటి కేసులు మన ఈడీ అండ్ ఫారిన్ కంట్రీలో కూడా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావచ్చు. కానీ ఈ బెట్టింగ్ యాప్ మీద ఇప్పుడు వారు ఏ పుస్తకంలో, ఏ చట్టంలో, ఏ పేజీలో కూడా వాళ్ళ గురించి ఏది లా డిస్క్రైబ్ లేదు, డిస్క్రిప్షన్ లేదు. సో అటువంటి అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకున్నారు, తీసుకొని ఇది ప్రమోట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ ఎవరో మన ప్రపంచ యాత్రికుడు ఉన్నారు కదా, అన్వేష్ వల్ల ఇదంతా ఒక దీంట్లో అంటే పబ్లిక్ నోటీస్ లా వచ్చింది, ఇలా చేస్తున్నారు అని. సో బిఫోర్ దట్ కూడా మన చాలా మంది ఎవరు సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళు ప్రమోట్ చేసి, చాలా పిల్లలు ఇన్నోసెంట్ గా ఉంటారు సార్, జనాలు చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు. మనం దేవుడు ఉండాలని నమ్ముతాము, దయాలోనే నమ్ముతాం కదా, అలానే ఈ బెట్టింగ్ యాప్ లో కూడా గెలుస్తారని నమ్ముతారు. సో ఈ ఇన్నోసెంట్ పర్సన్స్ విక్టిమ్ అవుతున్నారు. దీని మీద అవగాహన లేదు సార్. అసలు సమాజంలో మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దీంట్లో ఒక సెక్షన్స్ పెట్టి, ఒక విభాగం పెట్టి పబ్లిక్ కి స్కూల్స్ లెవెల్లో ఇది చేయాలి, ఎడ్యుకేటెడ్ చేయాలి. సో ఇక్కడ ఎలా ఉందంటే, మన ఇండియన్ పాలిటిక్స్ అయినా స్టేట్ పాలిటిక్స్ అయినా ఒక్కొక్క సమాజంకి ఒక్కొక్క రీజనల్ కి ఫైటింగ్ ఉన్నాయి. కానీ ఏమంటారు డెవలప్మెంట్ అండ్ ఎథికల్ పాలిటిక్స్ కి చాలా దూరం ఉంటారు. దానివల్ల మన ఇండియన్స్ మనం విక్టిమ్స్ అవుతున్నారని నేను నమ్ముతున్నాను. ఓకే లాయర్, అంటే ఇది మనీ లాండరింగ్ కిందకి వస్తుంది అంటున్నారు, పిఎంఎల్ఏ కింద. అంటే ఇది ఒక రంగా మనీ లాండరింగ్ కిందకి వెళ్తా, జూదం లాంటి సెక్షన్స్ కూడా ఏమైనా వర్తిస్తాయి దీనికి? లేదు, మనీ లాండరింగ్ అంతే. ఓకేనండి, చిట్టుబాబు గారి దగ్గరికి వెళ్తాం. చిట్టుబాబు గారు, గతంలో అమితాబ్ బచ్చన్ సంబంధించినటువంటి ఏదైతే కమర్షియల్ యాడ్స్ సంబంధించినటువంటి వచ్చేటువంటి కొన్ని యాడ్స్ రూపంలో కూడా న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొన్నారు అమితాబ్ బచ్చన్. అలాంటి కొన్ని సంఘటనలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏదైతే కమర్షియల్గా కొంతమంది సెలబ్రిటీలు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల దాంట్లో జరుగుతున్న పొరపాట్లని చివరికి చిలికి గాలివానయ్యి ఆ సెలబ్రిటీలు ఫేస్ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇలాంటి యాప్స్ అనే ఒక రకంగా చెప్పాలంటే, బెట్టింగ్ యాప్ అనేది ఒకరికి లాభం, ఒకరికి నష్టం, లేదా అందరికీ లాభాలు వస్తే అందరు దాంట్లోని పెట్టుబడులు పెడతారు. కానీ ఇలాంటివి తొందరపడి దాదాపుగా చాలా మంది మధ్యతరగతి ప్రజలు, లేకపోతే దిగువ స్థాయి, మధ్యతరగతి దిగువ స్థాయిలో ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ఆస్కారం ఉండేది. ఇలాంటి వాటికి ఆస్తి అంటే డబ్బు అంటే అందరికి చేదేం కాదు, కానీ ఎక్కువ ఇలాంటి వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఎక్కువ ఇలాగే షార్ట్ మనీగా సంపాదించాలనుకుంటుంటారు. కాబట్టి ఇలాంటి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తే కొన్ని కమర్షియల్ యాడ్లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొన్నారు కదా. కొంచెం తీసుకునేటప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు, ఇందా మీరు అన్నట్టు రండి మీకు యాడ్ ఇవ్వండి, మాకు ప్రమోషన్ చేయండి అన్నప్పుడు కొంచెం ఆలోచించడానికి ఎందుకు వెనక ముందు ఆడకుండా ఇచ్చేస్తున్నారంటే ఏమంటారు? వెనక ముందు ఆడకుండానే మాత్రం ఆడకండి, వెనక ముందు ఆలోచించి
ఇప్పటికే ఒప్పుకుందండి. రిజిస్టర్డ్, ఇది ఆథరైజ్డ్, గవర్నమెంట్ ఆథరైజ్డ్, గవర్నమెంట్ రిజిస్టర్డ్ అన్ని దేవరకొండ ఆశించి అన్ని చేసి అసమర్థిగా అన్ని అడిగి రికార్డ్స్ అడిగి వాడు రిజిస్ట్రేషన్ నెంబరు అన్ని చూసుకునే చేశాడు. అమితాబ్ బచ్చన్ ఏంటంటే కూల్ డ్రింక్ ఆయనకి యాక్సిడెంట్ అయినా, కూలీ సినిమాలో యాక్సిడెంట్ అయినప్పుడు డాక్టర్స్ ఆ పేగు తీసేయాల్సి వచ్చి, ఎందువల్ల అంటే ఆయన కోలా ఎక్కువ తాగేవాడు, కోకో కోలానో క్యాంప కోలా తాగేవాడు. ఆ తాగడం దాంతో ఆ దెబ్బకి ఆయన, నేను నా ఆరోగ్యం ఈ కోలా కూల్ డ్రింక్ తాగటం వల్ల వచ్చింది కనుక నేను ఆ కోలా వాళ్ళు యాడ్ ఇవ్వమంటే చేయను అన్నాడు ఆయన. యాడ్ చేస్తా ఉండేవాడు, రిజెక్ట్ ఆయన విత్డ్రా చేసుకున్నాడు. దాని మీద ఆయన ఎప్పుడైతే ఆయనకు జరిగిందో ఈ కోలా నేను చెప్తున్నాను కనుక పిల్లలు చాలా మంది తాగుతారు, కూల్ డ్రింక్స్ తాగటం వల్ల నా పీగే తీసేయాల్సి వచ్చింది అని ఆయన చెప్పాడు. అలాగే గవాస్కర్, టెండూల్కర్ అయినా సరే నేను ఓన్లీ హెల్త్ మెటీరియల్ తప్పితే దేనికి యాడ్ ఇవ్వను, నేను ఎంత సెలబ్రేట్ అయినా ఓన్లీ హెల్త్కి సంబంధించి, పిల్లలకు సంబంధించి ఏదైనా మంచి విషయాలు అయితే యాడ్ ఇస్తారు కానీ కోట్లు ఇచ్చినా మిగతా చేయను అని కరాకడికి చెప్పి అట్లా ఉంటాయి. ఇక్కడ ఇది అనేక మంది వెళ్తున్నారు, అది కరెక్టా కాదా, తప్ప ఉప్ప అనేది ఇప్పుడు కదా తెలిసింది. ఈ మీద ఎవరు ఇప్పుడు అది గవర్నమెంట్ ఆథరైజ్ చేసినప్పుడు ఏమనుకుంటాము, గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చి గవర్నమెంట్ పర్మిషన్ ఏమనుకుంటాము, ఇది జనియను సబబైనది, జనియను ప్రజలకి చెడు చేసేది కాదనే కాదు, గవర్నమెంట్ ప్రజలకు చెడు చేసేదానికి పర్మిషన్ ఇస్తుందని ఎవరన్నా ఊహిస్తామా? గవర్నమెంట్ తప్పు, ఇది గవర్నమెంట్ అఫీషియల్స్ తప్పు. వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకి శిక్షించాలి. వీళ్ళకి పర్మిషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ఇచ్చిన వాళ్ళు లోపల వేయాలి ఫస్ట్, ఆ తర్వాత దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళ సంగతికి రావాలి తప్పితే దీనివల్ల వాళ్ళు డబ్బుల కోసం కక్కుర్తిపడ్డారు. చిల్లర మాటలు డబ్బుల కోసం అవసరం లేదు. 10 మంది బతిమాలి చేయించుకుంటారు. వీళ్ళే మా సెలబ్రిటీలు ఎవరు ఎగబడి బాబు మీకు ఎంట్రీ బ్యాడ్ మేము చేస్తాం, మీకు మేము ప్రమోట్ చేస్తాం, ఏ సెలబ్రిటీని ఎవరిని వెళ్ళి అడుగు కొడతారు. అది తెలుసుకోండి. వాళ్ళు వచ్చి అడుక్కుంటే, బతిమాలుకుంటే, బెగ్ చేస్తే, మీరు కావాలి, మీ యాడ్ కావాలి దయచేసి అడిగితే, బెగ్ చేస్తే అప్పుడు అని ఓకే చెయ్యొచ్చు, చేద్దామంటారు. ఇప్పుడు సినిమా ప్రమోషన్ చేస్తామండి, సినిమా ఫ్లాప్ అవుతుంది, అందుకని ఆ ప్రమోషన్ సినిమాని చూడండి బ్రహ్మాండమైన సినిమా అని చెప్పినందుకు ఆ హీరోని ప్రమోట్ చేసిన వాళ్ళని డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు పోగొట్టుకున్న బయర్స్ చేసేస్తారా? రైట్ మంచి పాయింట్ అండి. రైట్, ఓకే. సలీం గారు చిట్టిబాబు గారు చెప్పినట్టు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం రికగ్నైజ్ ఉంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం దాని పర్మిషన్ ఇచ్చింది కాబట్టి సెలబ్రిటీలు దానికి సంబంధించి కొంచెం ఓకే ఇది ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి ఓకే పర్లేదు అన్న ధైర్యంతోనే వాళ్ళు సంబంధించినటువంటి ఏదైతే బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేశారనే విషయాన్ని చిట్టిబాబు గారు చెప్తున్నారు. మళ్ళీ దీనికి ప్రభుత్వాన్ని దీంట్లో నమోదు చేయొచ్చా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు దీని గురించి ఏమంటున్నారు అంటే, ఎలా దీనికి చేయొచ్చా, నమోదు చేయొచ్చా? ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో గవర్నమెంట్ మీదకి అలాంటి ఏమైనా అంటే నా అవగాహన మీద మీకు కరెక్షన్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇయ్యదు. మన ఇండియాలో ఓన్లీ 3 గవర్నమెంట్స్ ఇస్తుంది. ఒకటి సిక్కిం, కేరళ అండ్ గోవా. ఆ 3 గవర్నమెంట్ కి బెట్టింగ్ మీద లైసెన్స్ ఉంది. అంటే వాళ్ళు టూరిజం కోసం వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళకి లైసెన్స్ ఉంది. మరి ఆల్ ఇండియా లెవెల్ ఎక్కడ కూడా బెట్టింగ్ మీద ఈ ఏమంటారు గేమింగ్ మీద లైసెన్స్ లేదు. అది టోటల్లీ బ్యాన్. ఇప్పుడు ఎలా ఎన్డీపీఎస్ బ్యాన్ ఉంది అంటే డ్రగ్స్, మన వెయిట్ అంటారు కదా, గంజాయి ఎలా బ్యాన్ ఉంది ఆల్ ఇండియా లెవెల్లో. సో ఆల్ ఇండియా లెవెల్లో బెట్టింగ్ అనే బిజినెస్ బ్యాన్ ఉంది. కసినో, తిరుపతి, రమ్మి గిమ్మి పైసలు వేసి ఆడతారు కదా, అవి అన్ని బ్యాన్ ఉన్నాయి. ఇండియాలో ఎక్కడ ఉండవు, ఓన్లీ గోవా, సిక్కిం అండ్ ఆ రాష్ట్రాలు కూడా మన దేశంలో సార్, మన దేశంలో. లెట్ మీ కంప్లీట్ చిట్బాబు గారు. సో మన దేశంలో ఉన్నాయి కానీ అది నేను కరెక్షన్ చేసా అంటే మన రాష్ట్రం పర్మిషన్ ఇచ్చేదాన్ని కదా, ఏపీ ఇచ్చలేదు. ఈవెన్ నేను చెప్తున్నాను అంటే ఏమంటారు క్రూజెస్ ఉన్నాయి కదా, పెద్ద షిప్లు వస్తాయి కదా విశాఖపట్నం పోర్ట్ కి. విశాఖపట్నం పోర్ట్ లా 10 కిలోమీటర్ ఇది ఉంటుంది మన ఇండియన్ టెరిటరీ, అంటే దాని తర్వాత ఇంటర్నేషనల్ బార్డర్. ఆ క్రూజ్ కూడా 10 కిలోమీటర్ వరకే కసినో ఆపరేట్ చేస్తారు. మరి విశాఖపట్నం వచ్చిన తర్వాత టోటల్ వాళ్ళు ఆపేస్తారు. సో అది లా అప్లికేబుల్, అంటే ఇంటర్నేషనల్ బార్డర్ లో వెళ్ళిన తర్వాత ఇది చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఇయ్యదు, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎప్పుడు పర్మిషన్ ఇయ్యదు. యాక్చువల్లీ వీళ్ళు మనీ అఫెండర్ ఉంటారు కదా,
ఇటువంటి యాప్స్ తయారు చేసి ఈ సెలబ్రిటీస్ ని ట్రాప్ చేసి ఇన్నోసెంట్ పబ్లిక్ మోసం చేస్తున్నారు కదా, యాక్చువల్లీ వాళ్ళు మనీ అఫెండర్స్. సో వాళ్ళు బేసిక్ లైసెన్స్ దే విల్ బ్రాట్ ఫ్రమ్ ద గోవా, సిక్కిం ఆర్ కేరళ. సో అక్కడ నుంచి వాళ్ళు తీసుకొని ఆల్ ఇండియా లెవెల్ ఇది నడుపుతారు. ఏపీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇచ్చలేదు. అంటే నా ఉన్న నాలెడ్జ్ మీద మీకు అంటే కనీసం అంటే సలీం గారు, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో మన ఏపీ, మీరు అన్నట్టు ఏపీ లేదా తెలంగాణ అందరూ సెలబ్రిటీలు కాబట్టి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సెలబ్రిటీలే కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించినా ఇలాంటి యాప్స్ అనేవి కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్గా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ హెచ్చరించినా ఇలాంటి వాటికి తొందరపడి మీరు తొందరగా ఆశ చూపించొద్దు, ఇలాంటి యాప్స్లో జొరబడొద్దు అన్నట్టు ఏమన్నా నిషేధించడం కానీ అలాంటి ఏమైనా జరిగినాయా? ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు ఒక జియో పాస్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అయినా ఒక జియో పాస్ చేసి లేకుంటే డైరెక్షన్స్ ఇవ్వాలి. సెలబ్రిటీస్ డౌన్ టు ఎంకరేజ్ సచ్ టైప్ ఆఫ్ ద అడ్వర్టైజ్ అని ఏమంటారు. ఒక విషయం సార్, ఇప్పుడు మీరు అంటున్నారు సిక్కిం వాళ్ళు, కేరళ వాళ్ళు. ఇప్పుడు కేరళ వాళ్ళు కేరళలో ఒక కంపెనీ పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, పర్మిషన్ ఇస్తున్నారు. వాడు ఇక్కడ తెలంగాణలో ఈజ్ డూయింగ్ ఈజ్ యాక్టివిటీ, ఈజ్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు టేక్ యాక్షన్ ఆన్ దమ్. ఇక్కడ ఈ స్టేట్ లో వచ్చి యాక్టివిటీ నడుపుతుంటే జరుగుతున్నాయి, వాడు అక్కడ ఉండి కానీ వాళ్ళ తరఫున ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, తెలంగాణలో జరుగుతున్నాయి, ఆంధ్రలో జరుగుతాయి. యాక్టివిటీస్ ఆర్ గోయింగ్. యాక్టివిటీస్ ఎలా నడుస్తుంది అది ప్రభుత్వాలు పట్టుకోవాలి కదా. అవునవును, అలా దానికి కూడా ఏముందంటే సార్, యాక్చువల్లీ మన సైబర్ ఉంది కదా, ఇంటర్నెట్ ఉంది కదా, ఇంటర్నెట్ వాళ్ళు బ్లాక్ చేయాలి. ఇటువంటి యాప్స్ కి మన ఏపీ గవర్నమెంట్ దాన్ని లోడింగ్ ఉంది కదా, అది బ్యాన్ చేయాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు 96, 98 లో ఇంటర్నెట్ ఎప్పుడు మనకి ఇంట్రొడ్యూస్ వచ్చినప్పుడు చాలా ఏమంటారు అగ్లీ వీడియోస్, అగ్లీ వెబ్సైట్స్ ఉన్నాయి. 2021 తర్వాత ఐటీ యాక్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కూర్చొని అన్ని అంటే నేను అనుకుంటాను నియర్లీ 2 lakhs వెబ్సైట్ బ్లాక్ చేశారు. That's why it is the failure of the government also. That's why I'm saying. Absolutely. ఎందుకంటే గతంలో మనం చూసాం సలీం గారు, మనం ఈ పబ్జీ ఉంది కదా, పబ్జీ విషయంలో కూడా ఇలాంటి ఎన్నో జరుగుతున్నప్పుడు పబ్జీని కూడా నిషేధించారు. దానికి సంబంధించిన కొన్ని దేశాలు దానికి పబ్జీ ఓకే చేసిన, మన దేశానికి సంబంధించి మాత్రం పబ్జీని నిషేధించినప్పుడు మీరు చెప్పినట్టుగానే దానికి సంబంధించినటువంటి ఏదైతే సాఫ్ట్వేర్ లింక్ ఉందో అది ఓపెన్ కాకుండా చేశారు. అలాంటిది ఏదైనా చేయాల్సింది. అది చేయాలి. ఈ సెలబ్రిటీస్ మీద ఎఫ్ఐఆర్ చేయాలి. అదంటే అది పెద్ద కామెడీ. ఆ కేసు కట్టారు కదా, ఆ కేసు కూడా నిలబడదు. సెలబ్రిటీసే ఒక ఎఫ్ఐఆర్ కూడా చిరునవ్వుకి పాలవుతుందని నేను నమ్ముతున్నాను. రహీం గారు. ఓకే సలీం గారు, ఒక చిన్న అనుమానం. మామూలుగా మనం ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడేటప్పుడు మధ్యలో కొన్ని ఏదైతే వెబ్సైట్లు ఉంటాయి, కొన్ని వెబ్సైట్లు మనకు న్యూస్ ఛానల్స్ సంబంధించిన కానివ్వండి, మిగతా కొన్ని వెబ్సైట్లు ఓపెన్ చేసినప్పుడు మధ్యలో రమ్మీ అని ఒకటి వస్తూ ఉండిద్ది. రమ్మీతో ఇలా గెలిచాము, రమ్మీతో ఇన్ని వేలు గెలిచామని. ఇలాంటివి కూడా అధికారంగా తీసుకోవచ్చు అసలు? ఇది కూడా అంటే వస్తుంది కదా, వెబ్సైట్ చేస్తున్నారు కదా, అది కూడా తీసుకోవచ్చా? దాని పద్ధతిగా అది రికగ్నైజ్ అయిన అసలు అది దాన్ని కూడా రికగ్నైజ్ చేయవచ్చు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఎంత సొఫిస్టికేటెడ్ అయింది అంటే, ఇప్పుడు నేను జొమాటోలో ఒక ఆర్డర్ చేస్తే ఎంత ఎగ్జాక్ట్ గా ఆయన వచ్చి మనకు డెలివరీ ఇస్తున్నాడు లేదా? మన ర్యాపిడో బుక్ చేస్తే కూడా నా లొకేషన్ ఎక్కడ ఉందో తెలుస్తుంది కదా. సో ఏపీలో ఎవరెవరు ఏమేమి డౌన్లోడ్ చేస్తున్నారు, ఏమేమో అడ్వర్టైజ్ వస్తున్నాయి, గవర్నమెంట్ కూడా తెలుస్తుంది. గవర్నమెంట్ కూడా దాని మీద ఫోకస్ చేసి ఇది చేయాలి, కొన్ని నిషేధం చేయాలి, అవి చేయాలి అని. అది గవర్నమెంట్ కి అవగాహన ఉంది. కానీ మీరు చెప్పినాక మొన్న వాళ్ళకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లేదు. ఈ 1 year 2 years నుంచి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది. ముందు అయితే ఏదో 1 town 2 town లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ పెట్టి సైబర్ క్రైమ్ చూడిస్తుంది. ఇప్పుడు పాతకాలంలో చూడండి, మన మొబైల్ ఫోన్ దొంగతనం అవుతుంది. ఇప్పుడు దొంగతనం చేయని కూడా భయపడుతున్నారు. ఎందుకంటే మొబైల్ దొంగతనం చేస్తే చాలా ఈజీగా దొరికిపోతాం. అందరికి అవగాహన వచ్చింది. సో అలా దీని మీద కూడా అవగాహన రావాలి. అటువంటి యాప్స్ ని, అటువంటి పర్మిషన్స్ ని కూడా ఆంధ్రప్రదేశ్ అలా తెలంగాణ చల్లదని వాళ్ళకు ఎవరు మనం యూట్యూబ్ వాళ్ళు ఉన్నారు కదా, యూట్యూబ్ కూడా మీరు చెప్పినట్టు రమ్మీ కానివ్వండి, ఇలాంటి విషయం పట్ల కొంచెం సైబర్ క్రైమ్స్ సంబంధించినటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, అలర్ట్ చేయాలి. ఎందుకంటే అంత ఓపెన్గానే రమ్మీలో మేము ఇన్ని వేలు గెలిచాం, ఇన్ని లక్షలు గెలిచాం, ఒకసారి లక్షాధికారులం అయినప్పుడు ఎవరికొరు లేచిన కాడి నుంచి ఒక ఆర్థికమైనటువంటి మానసిక సంక్షోభంలో తిరుగుతూ ఉంటారు ప్రతి వాళ్ళు కూడా.
కాబట్టి ఇది ఒక షార్ట్ మనీ కోసమో లేదా మన అదృష్టం అని పరీక్షించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే కేరళ లాటరీ అని చెప్పి కూడా యాప్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇవన్నీ ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? ఒక పక్క ఫోన్ వీడియోలో చూసినా, అప్లోడ్ చేసినా, చిన్నపిల్లలకు సంబంధించిన ఫోన్ వీడియోలు చూసినా కేసులు నమోదవుతున్నాయి. ఎవరు చూశారనేది చెప్తా ఉన్నారు, దానికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. ఇంత చాకచక్యంగా సాఫ్ట్వేర్ డెవలప్ అయినప్పుడు, ఇంత విధంగా సైబర్ క్రైమ్స్ అలర్ట్ అయినప్పుడు ఇలాంటి వాటి పట్ల ఎందుకు నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నారు? ఒకవేళ దీంట్లో వెనక ఏమన్నా పెద్ద వ్యవహారం ఉందా, తతంగా ఉందంటారా? ఎలా అనుమానించాలి దీన్ని? లేదు, అంతే నెగ్లెన్సీ ఉంది. అంటే పబ్లిక్ డిమాండ్ లేదు. మన గవర్నమెంట్ మీకు తెలిసిన కదా, ఎక్కడ వేసిన గొంగు అక్కడే ఉంటది. ఎప్పటి వరకు మనం చెప్పలేదు అప్పటి వరకు అది కదలదు. సో అది మన ర్యాంకింగ్ గవర్నెన్స్ చాలా సులువుగా ఉంటాయి. ఉన్నవాడిది బలం ఉన్నవాడేది నడుస్తుందని లాక్కుంది. సో దానివల్ల మనం ఈ సమాజంలో చిట్టిబాబు లాగా మీలాగా మంది ఉన్నారని ఏదో ఒక సబ్జెక్ట్ మీద డిపెండ్ చేస్తాం. లేకుంటే సెలబ్రిటీ కుక్క మిస్ అయింది కూడా ఒక మైస్ట్రీగా దాన్ని హెడ్లైన్ చేసే సమాజంలో మనం ఉంటున్నానని నేను భావిస్తున్నాను. ఓకే ఓకే. ఇప్పుడు చిట్టిబాబు గారు మీరు చెప్పినట్టు ఇందాకే అమితాబ్ బచ్చన్ సంబంధించిన ఏదైతే కూల్ డ్రింక్స్ సంబంధించిన విషయంలో న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొన్నారో దానికి సంబంధించి ఓకే రీజన్ చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా మహేష్ బాబు సంబంధించిన ఈ మధ్యకాలంలో కొన్ని వివాదాలు వస్తూ ఉన్నాయి. మహేష్ బాబు సంబంధించిన ఇదే విధంగా కమర్షియల్ యాడ్ సంబంధించి రియల్ ఎస్టేట్ కానివ్వండి కొన్ని, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు రియల్ ఎస్టేట్ సార్ కొన్ని వందల రియల్ ఎస్టేట్ ఏజెన్సీలు ఉన్నాయి. అందులో నిజాయితీగా జెన్యూన్గా చేస్తున్నాయి, 80% చేస్తున్నాయి, 20% ఫ్రాడ్ చేస్తున్నాయి. దీంట్లో నేను మహేష్ బాబు అది ఫ్రాడ్ కంపెనీ అనేది ఎట్లా చేయగలదు? మోసం జరిగినాకే తప్పితే అది నమ్మకంతో ఓకే వీళ్ళు బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళే కంపెనీ, వీళ్ళు బ్యాక్గ్రౌండ్ గతంలో మంచి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్, సో వీళ్ళు నిజంగా కడతారు, కస్టమర్స్కి ఇస్తారు అని ఒక నమ్మకమే కదా. ఒక నమ్మకం మీద ఈ దాని యొక్క బాగుంటుంది, ప్రశాంత వాతావరణం బాగుంటుంది, గ్రీనరీ ఏరియా అది చెప్తాడు. దాన్ని చెప్పేటప్పటికి మహేష్ బాబు చెప్పాడు కనుక నిజంగా ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విశ్వనాథ్ గారు కూడా చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆ ప్లేస్ బట్టి మనుషులు బట్టి అది ఆ మనుషులు ఏ క్షణాన ఏ మనిషి దుర్మార్గుడు అవుతాడు అని ఊహించలేం కదా. అది ఊహించగలిగితే ఈ దేశంలో ఈ సమాజంలో ఇన్ని దరిద్రాలు ఎందుకుంటాయి? అది ఎవడు ఎప్పుడు ఏ క్షణంలో ఎవడు దుర్మార్గుడు మారుతాడో ఎవడు మహాత్ముడు మారుతాడో మనం చెప్పాలి. ఇక్కడ అనేదండి, ఇక్కడ ఒక ఇలాంటిది ఏదైనా ఒకటి జరిగినప్పుడు ప్రభుత్వం దాన్ని కూలంకషంగా, దాన్ని సీరియస్ గా, దానికి కావాల్సిన అన్ని యాక్షన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఒక రియల్ ఎస్టేట్ ఏదైనా దొరికింది అనుకో, అక్కడ ఎవడో రాజకీయ నాయకుడు ప్రమేయం ఉంటుంది, దాని కనుక దాన్ని అలా సలాట్ చేస్తారు. సో పవర్ ఉంటే చాలు, పవర్ ఉంటే ఏదైనా చేయొచ్చనే దౌర్భాగ్య స్థితిలోకి మనం ఉన్నాం సమాజం. డబ్బులు ఉంటే చాలు, పవర్ ఉంటే చాలు, వీ కెన్ డూ ఎనీథింగ్. మన రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయి? ఎవరో నలుగురు చచ్చారు, ఎవరో నలుగురు నష్టపోయారు, అప్పుడు కళ్ళు తిరుగుతుంది. అంతవరకు వాళ్ళ పదవులు, వాళ్ళ గొడవలు, వాళ్ళు దోచుకుంటారు, వాళ్ళు పంచుకుంటారు, పెంచుకుంటారు, వీటి మీదే కాన్సన్ట్రేషన్. వాళ్ళ సీట్లు కాపాడుకుంటారు, వాళ్ళ పదవులు వీటి మీద తప్పితే ప్రజలు ఎప్పుడో ఎవడో నలుగురు చచ్చిపోయారు, అప్పుడు కళ్ళు తెలుస్తుంది. డామ్ డకారని 4 స్టేట్మెంట్లు, 4 ప్రెస్ మీట్లు అంతే. నిజాయితీగా నిరంతరము ప్రజల కోసం, ప్రజల వలన అయిన మనం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పరిపాలిస్తున్నామనే ఆలోచన ఆ దశ లేదు మన రాజకీయాలు. కనుక ఇలాంటివి ఉంటాయి. ఇలా ఉంటాయి, వాడు ప్రమోట్ చేసేవాళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళు చేయలేరు. వెనకాల వాడు ఎక్కడో కేరళలో పెట్టి ఇక్కడ నడుపుతున్నాడంటే వాడు వెనకాల ఎవడో బ్యాక్గ్రౌండ్ ఉంటాడు. వాడు ఉండే ప్లేస్ లో వాడి పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ, ఆ ఎమ్మెల్యేలో, మినిస్టర్లో, మంత్రి ఎవరో కూడా వెనకాల వాడికి ఏదైనా జరిగితే ఇమీడియట్ గా ఫాస్ట్ ఇక్కడ నుంచి ఫోన్లు వెళ్తాయి, మంత్రులు వెళ్తారు. అలాంటివి జరుగుతున్నాయి. అలా జరగబట్టే వాళ్ళకి దొరికినప్పుడు తీసుకుందాం, దొరికితే మన వెనకాల మనకు ఉన్నారు కదా, ఈ పద్ధతి ఉంది కదా. ఎక్కడ కూడా అధికారానికి, ధనబలానికి, అధికార బలానికి లొంగిపోయే పరిస్థితిలో అన్ని వ్యవస్థలు ఉన్నాయి. మనం కనుక ఏం చేస్తాం, ఇలా ఎస్కేప్ అవటమే. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు, ప్రజల కోసం మనం అనేది లేదు. ఎన్నికలప్పుడు మాత్రం మాటలు మాట్లాడటం, ఏ ప్రభుత్వం మాటలు మాట్లాడటం, కహానీలు చెప్పటం, అది ఇస్తాం ఇది చేస్తాం, ప్రజల్ని బిచ్చగాళం చేయడానికి వీళ్ళ సొమ్మిస్తున్నట్టు డైలాగులు చెప్పిన ప్రజలు అమాయక, ప్రజలు ఆశలు ఎత్తి జీవితం లేదు.
కామన్ మామూలు విరోధి పవర్ లైన్ ఉన్న వాళ్ళకి ఏదో వస్తుందంటే ఆశే కదా, వస్తుందంటే ఆశ కొద్దీ బలైపోతూ ఉంటారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు వీళ్ళు, ఎక్స్‌ప్లాయిటర్. ఒక హంతకుడైనా, ఒక దొంగ అయినా, ఒక దోపిడీదారుడైనా ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే అలసత్వాన్ని, వాళ్ళలో ఉన్న వీక్నెస్, మైండ్ వీక్నెస్ ని ఆసరాగా చేస్తూ ఉంటారు. అది ఎవడు ఆ లైన్ లో ఉన్నాడు అని ఎవడు, మహేష్ బాబు సూపర్ హీరో, మేధావి కాదు కదా, ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఆయన లాయర్ గారు లాగానో, పోలీస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లాగానో ఆ ఇంటెలిజెన్స్ మేధావి కాదు కదా. ఒకటితో 4 సార్లు మాట్లాడగానే వీడు నిజాయితీ కూడా, వీడు ఫ్రాడ్ చేస్తాడా అని జడ్జి చేయగలిగినంత ఇది ఎందుకుంటుందో. వాళ్ళు ఫేస్ వాల్యూ ఒక సెలబ్రిటీ వచ్చారు. ఈ మధ్యన ఎలాంటిదే, ఈ మధ్యన కాకపోతే ఇలా బెట్టింగ్ యాప్స్ కాదు కానీ రియల్ ఎస్టేట్ కూడా కాదు, ఇలాంటి ఒక కొనుగోలు విషయంలో కూడా అల్లు అరవింద్ కూడా మొన్న విచారణకు హాజరైనట్టున్నారు ఈ మధ్యన. దాని గురించి ఎగ్జాక్ట్లీ అంటే కొంతవరకే మీడియాలో వచ్చింది. తర్వాత కొంత దాన్ని వాడుకోవాల్సిన వాళ్ళు కొంత నెగిటివ్గా వాడుకున్నారు, కొంతమంది క్లారిటీ ఇచ్చారు. అసలు ఏంటి సార్ అది అల్లు అరవింద్ విచారణ? అల్లు అరవింద్ గారు ఎప్పుడో ఒక ల్యాండ్ కొన్నాడు. ఆ ల్యాండ్ కొన్నప్పుడు ఆ ల్యాండ్ వాళ్ళది పేరు వాళ్ళది దాని ఇది అప్పుడే అబ్జెక్షన్ చెప్పారు వాళ్ళు. అప్పుడే ఆయన క్లియర్ చేసేసాడు. క్లియర్ చేసుకుని అన్ని క్లియర్ చేసుకుని దాన్ని క్లియర్ చేసేసి ఎప్పుడో అయిపోయింది. అది 5-6 ఏళ్ల క్రితం అనుకుంటారు, 5 ఏళ్ల క్రితం, 2017, 2007 ఏదో ఆ టైం అనమాట. ఆయన కొన్నాడు. కొన్న తర్వాత ఆయనకి తెలిసింది ఇట్లా ఏదో ఉందని, దాన్ని ఇమీడియట్ గా ఆయన క్లియర్ చేసేసి ప్లాన్ చేసి, ఆయన అన్ని ఇన్ని ప్రాపర్టీ ఎప్పుడో అంత క్లియర్ గా ఉంటాడు. క్లీన్ చేశాడు. దాన్ని ఎవడో ఇప్పుడు కెలికాడు. ఏమైపోయిందంటే దీంట్లో కూడా, సోషల్ మీడియాలో కూడా సెలబ్రిటీలని, కొంచెం పేరున్న వాళ్ళని కెలికి ఏదో రాస్తే వ్యూవర్షిప్, ఆ వ్యూవర్షిప్ ఏదో వచ్చే ఎంగిలి మెతుకులు, ఆ డబ్బులు కాస్త కక్కుర్తిపడి సోషల్ మీడియా కూడా ఇలాంటి దౌర్భాగ్యాలు కొన్ని చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు అయిపోయిందంటే క్లీన్ అయిపోయిందని ఇవాళ వాడు కెలికి దాన్ని ఇమీడియట్ గా ఏదో అల్లు అరవింద్ ఫ్రాడ్ చేశారు అన్నట్టు ఆ తర్వాత ఆయన క్లారిటీ ఇచ్చినాక వచ్చారు. ఇది జరుగుతాం. అది యాక్చువల్ గా అల్లు అరవింద్కి అవసరం ఏముంది? ఆయనకున్న దీనికి ఎవడో కబ్జా చేయాల్సిన అవసరం మనకే ఉంది. శుభ్రంగా కొనుక్కుంటాడు. ఇంకా ఆయన కావాలని బేరమాడదు, అంటే రూపాయి తక్కువ కడగచ్చు అంతే. చెప్తే కబ్జా చేయాల్సిన అవసరం ఆ కర్మ అతనికి ఏమవుతుంది అనవసరంగా. వాస్తవం. ఓకే సలీం గారు, ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి ఏదైతే ప్రమోషన్కి సంబంధించిన కేసులు అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసుకుందో, ఇవన్నీ నిజంగా టాలీవుడ్ టెన్షన్ పడేంతటి కేసులేనా? ఇవన్నీ నిలబడతాయా? లేకపోతే నిలబడితే శిక్షలు పడే అవకాశం ఉంది? కేసులు నిలబడవు, శిక్షలు కూడా పడవు. ఎందుకంటే ప్రిమా ఫేసి ట్రూవ్ ఎస్టాబ్లిష్డ్ అవ్వదు. ఎందుకంటే దాన్ని ఇంటెన్షన్ ఉండాలి కదా. క్రిమినల్ లయబిలిటీ ఎప్పుడైనా ఇంటెన్షన్ తో ఇది ఉంటది. వాళ్ళు ఇన్నోసెంట్స్, వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చారు మాకు చూపించారు అంటే మేము చేసామంటారు. సో కోర్ట్ మే బి కన్సిడర్ ఇన్నోసెన్స్. వాళ్ళ మీద ఫైన్ గేమ్ ఇది. సార్ రివర్స్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. నేను ఇప్పుడు సపోజ్ ఇలాగే దేవరకొండ ఉన్నాడు సార్, దేవరకొండ మీద కేసు వేశారు. అతను నా పరువు నష్టం కావాలని నేను ఈ ఎన్ఫోర్స్మెంట్ మీద చేస్తే అధికారం ఉందా నాకు? నా పరువు పోయింది, నేను గవర్నమెంట్ ఇచ్చే పని ఉన్న కనుక నేను చేశాను. ఇవాళ నేనేదో తప్పు చేశాను, నేను ఫ్రాడ్ చేశాను అన్నట్టు నా మీద నా పరువు పోయింది. నా పరువు నన్ను కోర్టు లాగా పరువు తీశారు. పరువు నష్టం దావా వేస్తే ఆ రైట్ ఉందా అతను లీగల్ గా? సార్ ఇండియన్ డెమోక్రసీలో ప్రతి మనిషికి రైట్ ఉంది, ఎవరి మీద కేసు వేయవచ్చు. అవును కదా, నరేంద్ర మోదీ మీద కూడా కేసు వేయవచ్చు, ఆయన చంద్రబాబు నాయుడు కూడా కేసు వేయవచ్చు. కానీ కేసు వేసిన తర్వాత కేసు ఎస్టాబ్లిష్ చేయాలి, అది ఉంది. ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కదా కోర్ట్ మే డిసైడ్ ఇస్ ద కేస్ మెయింటైనబుల్ ఆర్ నాట్ మెయింటైనబుల్. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారని ప్రతి మనిషికి పరువు నష్టం దావా ఇవ్వచ్చు. మీరు కూడా రహీం గారి మీద పరువు నష్టం దావా ఇవ్వచ్చు, రహీం గారు నా మీద కూడా పరువు నష్టం దావా ఇవ్వచ్చు. అలాగే అదే సార్, దావాకి నన్ను అరెస్ట్ చేశారు, దేవరకొండ నన్ను అరెస్ట్ చేశారు, నా మీద నోటీస్. అదే అరెస్ట్ చేసే రైట్ ఉండదు. నేను హామీ ఇస్తున్నాను కదా, దేవరకొండకి అరెస్ట్ చేయలేరు సార్. అరెస్ట్ అవసరం, నాకు నోటీసులు పంపించకపోతే దేవరకొండ నోటీస్ పంపించే రైట్ ఉంది. పంపించవచ్చు కదా, మీరు కూడా ఎవరికైనా నోటీస్ పంపించండి, మీకు అబ్సల్యూట్ రైట్ ఉంది, పంపించే రైట్ ఉంది. నాకు ఎక్స్ప్లెనేషన్ ప్రైవేట్ మ్యాటర్.
the offenses came in the cognizable nature, the agency have the right to give the notice. నోటీస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, నోటీస్ లో ఇస్తారు, మీరు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా లేకుంటే మీ లాయర్ ద్వారా వచ్చి ఇస్తారా అని. ఆయన ఏం చేస్తారు, ఒక లాయర్ హైర్ చేసి లాయర్ ఒకళ్ళ సైన్ చేసి ఎక్స్ప్లెయిన్ ఇస్తారు. సో దేవరకొండ బాధ ఏముంది, అలీ గారి బాధ ఏముంది, లాయర్ చెప్పుకుంటాడు. లాయర్ ఇస్ ఎక్స్పర్ట్ ఫార్ సచ్ యాక్టివిటీస్. అవును కదా, నందికి పందికి నంది చేసేస్తారు. సో దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎవ్రీ లాయర్. సో అంటే ఇక్కడ గ్రేవెన్స్ ఏముందంటే ఏముందంటే సెలబ్రిటీస్ విక్టిమ్ అయ్యారు. సెలబ్రిటీ అదేననేది సార్. ఇప్పుడు ఈ అంత లాయర్ వెళ్తాడు, చెప్తాడు, వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత సెలబ్రిటీ నేను విక్టిమ్ అయ్యాను, అనవసరంగా నా పేరు పత్రికల్లో నానింది, అనవసరంగా నా పేరు తప్పుగా నానింది అని నేను కేసు వేయడానికి నాకు అధికారం ఉందా అని అడుగుతాను. అదే క్రిమినల్ ప్రాక్టీస్ లో ఫోర్ స్టెప్స్ ఆఫ్ ద క్రిమినల్. ఫస్ట్ ఇంటెన్షన్ ఉండాలి. సో ఇంటెన్షన్ ప్రూవ్ చేయాలి. ఎవరు పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీసు ఇంటెన్షన్ ప్రూవ్ చేయాలి. ఇంటెన్షన్ తర్వాత ప్లానింగ్ ప్రూవ్ చేయాలి. నెంబర్ టూ స్టెప్ ప్లానింగ్, తర్వాత ప్రిపరేషన్ తర్వాత ఎగ్జిక్యూషన్. సో ప్రతి క్రైమ్ కి 4 స్టెప్స్, ఆ 4 పిల్లర్ ఉంటాయి. ఫస్ట్ ఇంటెన్షన్, ప్రిపరేషన్, ఇంటెన్షన్, ప్లానింగ్, ప్రిపరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. సో 4 మ్యాటర్ లా దేవరకొండ అయినా కానీ, మన ఆలీ గారు కానీ, లేకుంటే ప్రకాష్ రాజ్ కానీ ఎవరైనా ప్రూవ్ అయిందనుకో శిక్ష పడిపోతుంది, లేకుంటే పడదు. అది కాకుండా టెక్నికల్ కూడా ఏముందంటే దట్ యాక్ట్స్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్ అండ్ అదర్ కంట్రీ. సో అలా టెక్నికల్ వల్ల కూడా కేసు నిలబడు అని నా ఓపెన్ గా చెప్తున్నాను. ఓకే చిట్టిబాబు గారు, మీరు చెప్పినట్టుగానే 2016 అప్పట్లో ఏదో ప్రకాష్ రాజ్ ఇచ్చినట్టున్నారు, ఏదో ఒక బెట్టింగ్ యాప్కి ఇచ్చారు. ఆ తర్వాత అతనికి అంతగా పారదర్శకంగా అనిపించలేదు, ఎందుకు వద్దనుకున్నారు, దానికి సంబంధించినట్టు ఆయన నచ్చలేదు, వదులుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో ఆయన పేరు కూడా జాయిన్ చేశారు. వాస్తవంగా మీకు తెలియదే ఉంది, ప్రకాష్ రాజ్ గారు మాట అంటేనే కొన్ని విమర్శనాత్మకంగా ఉంటాయి, కొందరికి టార్గెటెడ్గా మాట్లాడుతూ ఉంటారు అనేటువంటి ఇండస్ట్రీలో మీకు తెలిసిన టాక్, అది నగ్న సత్యం ఓపెన్గా చెప్పుకున్నా. కాబట్టి దీన్ని ఎప్పుడో ఆపేసినటువంటి ప్రకాష్ రాజ్ ఈ ప్రమోషన్స్ని మళ్ళీ దీంట్లో పేరు చేర్చడం వెనుక సహజంగానే ఒక ట్రాక్ ప్రకారం తీసుకున్నారంటారా, దీని వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందా? అరాచక కోణం కన్నా కూడా పొలిటికల్ కోణాలు ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వంతో విభేదాలు ఉన్నాయి కనుక అక్కడ నుంచి ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక అలాంటి మోటివేషన్లు కూడా ఉంటాయి. రాజకీయాలు అంటే ఏంటంటే రాజకీయాలు దేవరకొండ పేరు ఇంక్లూడ్ చేయడానికి కూడా ఎంతో మంది చేశారు. కానీ వీళ్ళు దేవరకొండ పేరు ఎందుకు? పొలిటికల్ బ్యాక్ డ్రాప్. పొలిటికల్ గా ఏముందంటే వాళ్ళ రాజకీయాలు మాట వెళితే సినిమా వాళ్ళ పట్టడం, సినిమా వాళ్ళ సెలబ్రిటీల మీద ఏదో ఒకటి యాక్షన్ తీసుకున్నట్టు చేయటం, వీళ్ళు ఏదో పొడి చేస్తున్నట్టు, వీళ్ళు ఏదో చేస్తున్నట్టు, మళ్ళీ అన్ని చోట్ల కోర్టులో ఫెయిల్యూరే. ఇప్పుడు అల్లు అర్జున్ విషయం అదే చేశారు. అల్లు అర్జున్ విషయంలో అతనేమన్నా మోటివ్, రండి జనాలు రమ్మన్నాడా? ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది. ప్రభుత్వమే అక్కడ కారులో దిగితే సెక్యూరిటీ తోటి క్లియర్ తీసుకొచ్చింది. మళ్ళీ వచ్చాడు అని అంటారు, రావద్దంటే వచ్చేవాడు కాదు కదా. అది కోర్టులో తేలిపోయింది, ప్రసాద్ చేశారు కోర్టులో జడ్జి గారు. అట్లా ఉంటాయి వీళ్ళు. అంటే అప్పుడు మాత్రం హడావిడి చేస్తారు కదా. రాజకీయం, ఈ పొలిటికల్ సినిమా వాళ్ళ మీద పాలిటిక్స్ ప్రయోగించడం అనేది ఏమైపోయిందంటే, గతంలో సినిమా వేలు, రాజకీయాలు వేరు. రాజకీయాల్లో ఉండేవాళ్ళు సినిమాలో ఉన్న ఎలక్షన్స్ వరకే, ఎలక్షన్ అయిపోయినాక ఎవరి పనులు వాళ్ళు, సినిమా రాజకీయాలు. ఇప్పుడు ఏమైపోయిందంటే మిక్స్ అయిపోయింది. సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేసి ప్రతిదానికి సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడటం, రాజకీయ ఫంక్షన్ లో సినిమాలు మాట్లాడటం. ఇదివరకు ఎప్పుడు వెళ్ళా. నేను 50 ఏళ్ళు, నేను 3వ తరం, 3rd జనరేషన్ నేను ఇండస్ట్రీ. నేను 17 ఏళ్ళ నుంచి క్లాప్ కొట్టి ఆ రోజు సినిమా ఫీల్డ్ ఉన్నాను. ఎప్పుడు ఇలాంటి అట్మాస్ఫియర్లో ఈ గత 4-5 ఏళ్ళుగానే సినిమాని రాజకీయాలని కలిపి కంపు చేస్తున్నారు. సినిమా అది ఇంతకుముందు ఎంతో మంది సినిమా వాళ్ళు రాజకీయాలకు వెళ్ళారు, ఎంతో మంది సక్సెస్ అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఎప్పుడు సినిమా వేరు, రాజకీయాలు వేరుగా ఉంటుంది. ఎలక్షన్ అప్పుడు తప్పితే తప్పుడు మళ్ళీ మామూలుగా వేరుగా ఉంటుంది. ఇప్పుడే ఈ మధ్య అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఎంటర్ అయినాక ఈ
కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇలాంటి సినిమాని రాజకీయాలు మిక్స్ చేసి మాట వెళ్తే గడవటం ఆ మహానుభావుడు మొదలెట్టాడు. ఒక సినిమా ఫంక్షన్ లో, ఒక ఆడియో ఫంక్షన్ లోకి రాజకీయాలు మాట్లాడి అక్కడి నుంచి అటు ఇటు చండాలంగా తయారైపోయింది. అది అక్కడ వల్ల ఈ గొడవలు, సినిమా వేరు రాజకీయాలు వేరు. నీ ఎలక్షన్ కి నీ కంపెనీ నీ పార్టీకి నేను వ్యాపకాలు చేయకపోతే నా మీద ఖర్చు కడతావా? ఏమిటి నా ఎంతోమంది గతంలో కృష్ణ గారు రామారావు గారిని ఎదిరించి కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. అందుకని రామారావు గారు కృష్ణ గారి సినిమాలు ఆపేశారా? అన్ని దరిద్రపు ఆలోచనలు, దరిద్రపు ఇప్పుడే మొదలైంది. ఇప్పుడే ఈ రాజకీయాలు సినిమాలు మిక్స్ చేయటం, కొంతమంది అనవసరంగా అల్లరి చేస్తారు. మాట బెదిరితే ఆ అమ్మాయి గతంలో కూడా విన్నాం కదా, సమంతాన్ని గురించి ఎంత అసహ్యంగా మాట్లాడితే ఒక లేడీ అంత అసహ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడితే భరిస్తారా వీళ్ళు? రాజకీయాల్లో పదవుల్లో ఉన్నారు కనుక, అధికారులు ఉన్నారు కనుక నోటికి ఏమొచ్చినా మాట్లాడారు. సమంత హీరోయిన్ అయితే ఆడపిల్ల కాదా, అమ్మాయి ఆడది కాదా, అలా అడ్డదిడ్డంగా మాట్లాడతారా అని అది ఒక సులకానందం. సినిమా వాళ్ళని, అంత గ్లామర్ లో ఉన్న వాళ్ళని, సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళని మనం ఏదో అవమానపరిచి, వాళ్ళని కింద పరిచి వీళ్ళు పెద్ద ఏదో సీట్ పూర్తి చేసినట్టు. ఇందాకే చిట్టిబాబు గారు, ఇందాకే ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా ఫైర్ అయ్యారు. ప్రముఖంగా సెలబ్రిటీల మీదే ఫైర్ అయ్యారు. వీళ్ళ సెలబ్రిటీలు అంటే యువతకు ఆదర్శంగా ఉండాలి, కానీ యువత మరణాలకు కారణమవుతున్నారు. దానివల్ల ఈ ప్రమోషన్స్ వల్ల, యాప్ల వల్ల యువత కూడా బంధుత్వాలు, బాంధవ్యాలు మర్చిపోయి విచక్షణగా బిహేవ్ చేస్తున్నారు, మరణానికి కారణమవుతున్నారు. సెలబ్రిటీలు అంటే ఒకళ్ళకి ఆదర్శంగా ఉండాలి, కానీ ఈ విధంగా యువతకి పక్కదోవ పట్టించి మరణాల కారణం కాకూడదు అంటూ సజ్జనారు చాలా సీరియస్ గా ఫైర్ అయ్యారు ఈరోజు. ఇందాక సజ్జనార్ గారికి ఒకటే, ఈ దేశం నీతులు చెప్పేవాళ్ళు లేక చెడిపోలేదు, ఆచరించే వాళ్ళు లేక చెడిపోయింది అని చెప్పారు గాంధీ గారు ఎప్పుడో. అలాగే నీతులు చెప్పడం చాలా సులభం. మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది పర్ఫెక్ట్ గా ఉన్నారు సార్? అది చెప్పాలండి సజ్జనార్ గారిని, ఎంతమంది ఉన్నారు? నీతులు చెప్పడం చాలా సులభం, మాటలు మాట్లాడటం అవన్నీ ఇక్కడ పద్ధతిలో ఉండేవాళ్ళే ఉంటారు, చేసేవాళ్ళమే చేస్తాం. ఇక్కడేమి సమాజాన్ని చెడగొట్టాలి, సమాజాన్ని దోచుకోవాలి, సమాజం దగ్గర మోసం చేయాలని అలా కాదు. సెలబ్రిటీలు కనుక నోటికి వచ్చినట్టు అంటే ఎట్లా? సెలబ్రిటీలుగానే మేము మోసగాళ్ళం, మేము సమాజాన్ని మోసం చేసేవాళ్ళం, సమాజాన్ని కించపరిచేవాళ్ళం, సమాజానికి ద్రోహం చేసేవాళ్ళమా? మీ వ్యవస్థలో ఎంత లిస్ట్ తీయమని లిస్ట్ చెప్పడం వేరు. ఆయనకి మేము నుంచి చెప్పాలంటే ఎంతో చెప్పచ్చు. డ్యూ రెస్పెక్ట్ సత్యనారాయణ, ఐ లవ్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఆ విషయంలో గతంలో ఆయన చేసే విషయం హ్యాట్స్ ఆఫ్. అంత పవర్ఫుల్ ఆఫీసర్ గా హ్యాట్స్ ఆఫ్, మంచి చేశారు. ఐ లవ్ హిమ్, రెస్పెక్ట్ హిమ్, దట్ ఇస్ డిఫరెంట్. బట్ అందుకని ఆయన ఏదో పిన్ పాయింట్ చేసి సెలబ్రిటీలు అంటే ద్రోహం చేసేవాళ్ళు చేస్తారా అంటే, మేము చేసే సినిమాలు చేస్తున్నాం, మంచి సినిమాలు చూస్తున్నారా మీరు? పెట్టండి, ప్రమోషన్ పెట్టండి. కోర్టును ఎంతమంది చూశారు? సూపర్ హిట్ సినిమా, సూపర్ సినిమా ఎంతమంది చూశారు? 3వ వారం తీసేస్తారు. ఎంత బాగుంది సినిమాలు, మంచి సినిమాలు చూడమనండి, మంచి సినిమాలు తీస్తే చూడమనండి. మంచి సినిమాలు ఆయన సజ్జనార్ గారిని ప్రాపగండా చేయమనండి, వాళ్ళకి మంచి సినిమా చూడమని చెప్పమని. సినిమాలేమో చూడరా, మీకు ఫైట్లు కావాలి, సాంగులు కావాలి, డాన్సులు కావాలి, మీకు అన్ని కావాలి, లేకపోతే ఆ బోర్ సినిమా అంటారు. మేము కోట్లు పెట్టి సినిమా తీసి చేతులు కాల్చుకోవాలా సార్? కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది తీస్తున్నాం. అందుకని విచ్చలవిడిగా తీయాలని కాదు, విచ్చలవిడిగా హీరోల సినిమాలు అన్ని కూడా ప్రతి సినిమాలోనూ హీరో చెప్పేది ఏంటి సార్? సత్యనారాయణ గారు వినాలి. ప్రతి సినిమాలో హీరో చెప్పేది ఏంటి? హీరో చెప్పేది తల్లిదండ్రులను గౌరవించు, కుటుంబ బంధాలను ప్రేమించు, సమాజానికి న్యాయం ధర్మంగా నిలబడు. అయ్యే కదా సార్ చెప్తున్నారు, వాళ్ళకే కదా సార్ ఫ్యాన్స్ ఉన్నారు. హీరోయిన్లకి కన్నా హీరోలకే కదా ఫ్యాన్స్, విలన్స్ ఫ్యాన్స్ లేరు కదా, విలన్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ లేరు కదా, హీరోలకే ఉన్నారు. మరి హీరోలు ప్రతి సినిమాలో, ఏ సినిమాలో హీరో అడ్డదిడ్డంగా బతకండి, మోసం చేయడం చెప్పాడా? లేదుగా. మరి జనాలు సినిమా వాళ్ళు ఫాలో అయితే మరి హీరో మాటలు ఫాలో అవ్వాలి కదా. సినిమా ఎంటర్టైన్మెంట్, సినిమా కోసం చూస్తారు అంతే. మేమేదో సమాజాన్ని నాశనం చేస్తున్నాం. సినిమా ఈజ్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ, మిర్రర్ ఆఫ్ ది సొసైటీ. సమాజంలో ఏం కనపడుతుందో దాన్ని చూపించటమే, తెర మీద చూపించటమే సినిమా. సినిమా ఈజ్ జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ, ఇట్స్ ఎ మిర్రర్ ఆఫ్ ది సొసైటీ. అంతేగాని మేమేదో సృష్టించి చేసేది. ఎక్కడో ఒక కథ జరిగితే ఆ నిజమైన కథను చూపిస్తాం. మేము సృష్టించేవి కాదు, ఎక్కడో జరిగిన కథలే.
ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్, అది విషాదమైన, వికృతమైన, వినోదమైన ఎక్కడో జరిగిన దాన్నే మేము దాన్ని సినిమాగా మలుస్తాం కథల నుంచి, ఒరిజినల్. అంతేగాని మాకు మేమై ఒకళ్ళు మోసం చేయడం. సినిమా వాళ్ళు చెడిన వాళ్ళని చాలా తీసేది ఇండస్ట్రీ, తానకు తానే ఎవరిని చెడపదు. ఓకే 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 సలీం గారు, ఇందాక మీరు చెప్పారు ఇటువంటి కేసులు దాదాపుగా నిలబడవు, అసలు నిలబడటం కాదు, అలాంటి కేసులు కనబడవు, చూడబడవు, అలాంటి ఏమి ఉండదని. మళ్ళీ ఇలాంటప్పుడు ఇంత హడావుడి చేసి ఆ సమయాన్ని వృధా చేసుకొని సెలబ్రిటీలని ఇందాక చిట్టుబాబు గారు చెప్పినట్టు వాళ్ళకి సంబంధించినటువంటి పబ్లిసిటీ చేసి ఎక్కడో కొంత అనుమానపు చూపు చూసే విధంగా వాళ్ళ వైపు చూసే విధంగా ప్రేక్షకులను ఏర్పాటు చేసి కోర్టు సమయానికి వృధా చేయడం అనేది అది కరెక్ట్ అంటారా? అది కామన్ కదా సార్. ఒక ప్రోప్ ఉంది తెలుగులో, మామిడి చెట్టుకే రాళ్ళు కొడతారు, కొంప చెట్టుకు ఎవరు కొట్టారు కదా. అలా సెలబ్రిటీస్ ఫ్రూట్ఫుల్ ట్రీ అని వాళ్ళకి కొడతారు. అదే వేరే కరప్ట్ ఎమ్మెల్యే ఎంపీ మీద ఇది చేయండి, వాళ్ళకి చూడండి ఎలా షివరింగ్ వస్తుంది. ఇది సమాజంలో ఉన్న మన వీక్నెస్ అది. ఓకే, అంటే ఇప్పుడు సహజంగా ఇప్పుడు సెలబ్రిటీలు అన్నట్టు మీరు అన్నట్టే ఒక ప్రమోట్ చేయాలన్నా, దాన్ని జనాల్లో చొచ్చుకొని వెళ్ళాలన్నా, అనుకున్న టార్గెట్ కంప్లీట్ అవ్వాలన్నా వాస్తవంగా సెలబ్రిటీల ద్వారానే అలాంటి అవుతూ ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో లాలో ఉన్నటువంటి విషయాల్లో అసలు ఇలాంటి లేవా, ఇలాంటి సంబంధించినటువంటి ఇంతవరకు దానికి సంబంధించిన సెక్షన్స్ అసలు లేవా, ఇలాంటి బెట్టింగ్ సంబంధించిన కానివ్వండి? లేవు. ఎందుకంటే మరి ప్రతి దానికి మనము స్క్రూటినీ చేస్తున్నాం అనుకోండి, మరి ఈ బిజినెస్ చేసేది కూడా చాలా ఇది అయిపోతుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, రేపు ఒక హోటల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను, ఆ ఇనాగ్రేషన్ మీకు రావాలంటే ముందు లైసెన్స్ తీసుకున్నావా, అది ఏమంటారు అక్యుపైస్ ల్యాండ్ లో ఉందా హోటల్, అది మీరు పర్చేస్ చేశారా, దాన్ని రిజిస్ట్రీ చేసుకున్నారా, లేదా రెంట్ మీద తీసుకున్నారంటే రెంట్ ఎన్యూస్ రెడ్ లీస్ రాసుకున్నారా, ఇవన్నీ వెరిఫై చేయాలి కదా. అంటే సలీం గారు, ఇక్కడ ఏమైందంటే సహజంగా కామన్గా ఉన్నటువంటి కామన్ వ్యక్తులు ఆలోచించేది ఏంటంటే ఇదంటే ఇది బెట్టింగ్ యాప్ వదిలేండి, గతంలో చూసుకున్న డ్రగ్స్ కేసు కానివ్వండి, అప్పట్లో అంటే ఆ కేసు కొట్టేశారు, మాట్లాడుకుది యాదృచ్ఛికంగా వచ్చింది కాబట్టి చెప్తారు. జగన్నాథ్ కానివ్వండి, లేదా గతంలో అనేక మంది హీరోల మీద ఇలాంటి డ్రగ్స్ కేసు వచ్చినప్పుడు కానివ్వండి, ఇలాంటి వచ్చిన సందర్భాల్లో మీ దాకా వచ్చినది సహజంగా వచ్చే మాట, ఇవన్నీ 4 రోజులు మీడియా హడావుడే, తర్వాత ఇది నిలబడదు, తర్వాత దీనికి సంబంధించి ఏమి ఉండదు, కావాలంటే చూడు జడ్జిమెంట్ కూడా ఇలా వచ్చిందని ముందే చెప్తున్నారు. దీని పట్ల న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుందా, లేకపోతే అనవసరమైన తప్పుడు కేసులు పెడుతున్నారంటారా? లేదు, న్యాయస్థానం ఎలా ఉందంటే మొత్తం అక్యూస్ ఫేవర్ లోనే రాశారు. ఇది మన ఏజెన్సీస్, మన పోలీస్ వ్యవస్థ కూడా ఎలా ఉందంటే వీళ్ళు సెలబ్రిటీస్ మీద, డాక్టర్స్ మీద, లాయర్స్ మీద కేసు పెట్టడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు. అదే పొలిటీషియన్స్ మీద, వాళ్ళ బాసుల మీద చేయండి, అది ఎప్పుడు చేయరు వాళ్ళు. అది సాఫ్ట్ కార్నర్ ఉన్నారు, వాళ్ళ మీద చేస్తారు, ఎవరు మెత్తగా ఉన్నారో అతన్ని తొక్కుతారు అని అంటారు కదా. సో అది ఉంది సమాజంలో, తప్ప ఏం లేదు. అసలు ఎప్పుడన్నా సలీం గారు మీరు అబ్జర్వ్ చేశారా బెట్టింగ్ యాప్ అసలు ఏందనేది, కనీసం దాని వ్యవహారం ఏంది, దాని పనితీరు ఏంది ఎప్పుడన్నా గమనించారు అసలు మీరు? లేదు, గమనించేది ఇప్పటి వరకు అయితే సైబర్ క్రైమ్స్ అవి కేసులు అవి వస్తాయి కదా, మాక్సిమం నేను అబ్జర్వ్ చేశాను. బెట్టింగ్ యాప్ కేసు ఇప్పటి వరకు అయితే రాలేదు. సైబర్ క్రైమ్స్ నేను ఈవెన్ దో సైబర్ క్రైమ్ ఏమైందంటే ఇక్కడ ఇండియా నుంచి ఒక సిమ్ పాకిస్తాన్ కి వెళ్తుంది, అక్కడ యాక్టివేట్ అవుతుంది వాట్సాప్ యాక్టివేట్ అయ్యి ఇక్కడ నుంచి మన విశాఖపట్నం నేవీ యాక్టివిటీస్ ఏమున్నాయి ఒక్కొక్క గ్రూప్ చేస్తారు. ఇప్పుడు మనం మీడియా మిత్రులు ఒక గ్రూప్ ఉంటుంది, అవును కదా, లాయర్స్ ఒక గ్రూప్ ఉంటుంది, సో నేవీ వాళ్ళు కూడా ఒక గ్రూప్ అయింది. ఆ గ్రూప్ అన్ని ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ కి వెళ్తుంది, అది పాకిస్తాన్ కి వెళ్తుంది. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అతనికి క్రిప్టో కరెన్సీల అమౌంట్ వస్తుంది. సో అంత హై లెవెల్ గా ఇన్ఫర్మేషన్, ఇది ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు. ఈ రోజు మా షిప్ అండమాన్ కి వెళ్తుంది, ఈ రోజు మా షిప్ బెంగాల్ కి వెళ్తుంది. సో దిస్ ఇన్ఫర్మేషన్ కూడా 19 to 20 మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు 5 years నుంచి జైల్లో ఉన్నారు. వాళ్ళు చేసిన ఏమంటారు దాంట్లో 80% పీపుల్ ఇన్నోసెంట్ ఉన్నారు, 20% వాంటెడ్ చేశారు. కానీ దాంట్లో 80% మంది ఇప్పుడు వరకు జైల్లో ఉన్నారు. వాళ్ళు వచ్చి కోర్టులో ఏడుస్తారు, వాళ్ళకి బెయిల్ లేదు, ఏం లేదు. ఇలా కూడా ఉన్నాయి ఇన్నోసెన్స్ వల్ల కూడా. చిట్టుబాబు గారు ఫైనల్గా ఒక మాట,
కామన్గా ఓకే మీరు సినీ నిర్మాత కాబట్టి ఉన్నటువంటి టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలన్నీ మీ దాకా వస్తాయి కాబట్టి మీరు ఉన్న పరిస్థితులు వాస్తవంగా అంటే వెనకేసుకొచ్చే ధోరణే కాదు ఉన్న పరిస్థితులు వాస్తవంగా మాట్లాడిన వ్యక్తి మీరు. సహజంగా మొదటి నుంచి తీసుకుంటే డ్రగ్స్ వ్యవహారాలు కానివ్వండి, రేవ్ పార్టీల విషయాలు కానివ్వండి, ఇటు టాలీవుడ్ సెలబ్రిటీలు ఎందుకు పదే పదే వీళ్ళ పేర్లు నమోదవుతున్నాయంటే కొంతమంది నిప్పులేంది పొగరాదంటారు. అలాంటి లాజిక్లు నేను మాట్లాడాను. కానీ ఎందుకు గతంలో చూసుకుంటే హేమ సంబంధించిన విషయంలో కానివ్వండి, ఇటీవల మంగ్లీ బర్త్డే సంబంధించి జరిగినటువంటి ఈవెంట్లో కానివ్వండి, ఎందుకు ఈ డ్రగ్స్ అనేవి ఎందుకు ఇండస్ట్రీలో సంబంధించి ఎందుకు వస్తున్నాయి? తర్వాత మీరు చెప్పినట్టుగానే ప్రమోషన్ సంబంధించిన విషయంలో కూడా సపోజ్ మా సంస్థనో లేకపోతే మీ నిర్మాత మండలిలో లేకపోతే అన్ని ఆర్టిస్టులకు సంబంధించినటువంటి 24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి మేలు కోరేటువంటి ఒక సంఘం మానో ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇలాంటి కమర్షియల్ యాడ్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి, ఇలాంటి వస్తున్నాయి అనేటువంటి ఏమైనా మెసేజ్ ఇన్ఫర్మేషను వాళ్ళ బాగు కోరే ఏమైనా అలాంటి ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నారా? రెండోది ఈ విధంగానే గతంలో చూసుకునే హేమ సంబంధించిన డ్రగ్స్ విషయాల్లో కానివ్వండి, రేవ్ పార్టీ కల్చర్ అని కానివ్వండి, ఇలాంటి టాలీవుడ్ సెలబ్రిటీస్కి ఏమన్నా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందా? వినండి అరే మొత్తం పంపిస్తాను, ఇది కరెక్ట్ కాదండి, తప్పు చెప్పగలరు, వీడు ఫ్రాడ్ అండి మీరు చెప్పగలరు. ఇవన్నీ చెప్పడానికి సలహాగా మనం మాట్లాడటానికి బాగుంటాయి. అది జరిగిన తర్వాత జరగక ముందు అది వాళ్ళు వచ్చిన వీళ్ళు బ్యాడు, వీడు ఈ రిలేషన్ ఫ్రాడ్ అని చెప్పగలమా? లేదు, వాళ్ళ సమాజంలో చెప్పలేం. ఎవడు ఫ్రాడో ఎవడు చేయదో అయ్యేదాకా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాయి. ప్రతోడు జెంట్లమైన దొరికేదాకా దొరికినాక దొంగ అన్నట్టు తయారైంది సొసైటీ. కనుక ఊరినే మనం చెప్పడం ఈజీ. జాగ్రత్త ఇవాళ ఇది ఉంది, చాలా డ్రగ్స్ విషయం మాట్లాడుతున్నారు మీరు. ప్రభుత్వానికి తెలియదండి ఎక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి బాంబేకి వచ్చి, బాంబే నుంచి గోవా వచ్చి, గోవా నుంచి బెంగళూరు వచ్చి, బెంగళూరు వచ్చి హైదరాబాద్కి ట్రావెల్ తెలియదా ప్రభుత్వానికి? తెలీదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా వీళ్ళకి ఎక్కడి నుంచి? ఆ ట్రావెలింగ్ మొదట్లో పట్టు ఆపచ్చు కదా, ఆపరే. ఎందుకు ఆపలేకపోతున్నారు సార్? ఎందుకు ఆపలేకపోతున్నారు? మనకు ఆఫీసర్స్ లేరా? బ్రహ్మాండమైన ఆఫీసర్స్ ఉన్నారు. కానీ ఎందుకు ఆఫీసర్స్ ఈ డ్రగ్స్ వాళ్ళని అటాక్ చేయడానికి భయపడుతున్నారు? వాళ్ళ ఫ్యామిలీకి రక్షణ. ఒక ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యేకో కోడుకో సెక్యూరిటీలు ఇస్తారు. అలాంటి ఆఫీసర్ సెక్యూరిటీ ఎవరు? ఆఫీసర్ డ్రగ్స్ వాళ్ళ దిగాడంటే అతని కుటుంబం ఏమవుతుందో తెలియదు, సేఫ్టీ లేదు, సెక్యూరిటీ. వాళ్ళ డ్రగ్స్ నడుపుతున్నది ఎవరు? ISI లాంటి ఒక ముఠాలు. వాళ్ళకి ఆదాయమే డ్రగ్స్ మీద ఆదాయం కనుక వాళ్ళు నడుపుతున్నారు. వాళ్ళకి ఆ ముఠాతోటి పెట్టుకుంటే ఆఫీసర్లు లేపేస్తారు. ఆ లేపకుండా ధైర్యంగా వెళ్ళగలిగే ఆఫీసర్ మనకు ఎంతో మంది ఉన్నారు మన భారతదేశం. కానీ వాళ్ళని వెళ్ళటానికి వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి లేదు, ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఎమ్మెల్యేలకు, పొలిటీషియన్కో పనికిరాని వాడికి సెక్యూరిటీలు 4 పోలీసులు 6 కానిస్టేబుల్స్. అదే ఒక ఆఫీసర్ వాడికి ఎవరు? ఇది అంటే ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం తెలియదా ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ అవుతుంది? హైదరాబాద్కు వచ్చినాక ఇక్కడ నుంచి వచ్చింది, బెంగళూరు నుంచి వచ్చింది, గోవా అని మాట్లాడతారు. కానీ అసలు పుట్టుక ఎక్కడ? అది దాని పుట్టుక తెలియదా? పుట్టుక ఎక్కడ పుట్టుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వానికి తెలియదు. ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ తెలుసు. కానీ ఎందుకు మూసుకుంటుంది? ఎందుకు చేయలేకపోతుంది యాక్షన్? ఉన్న మాటల వరకు మాట్లాడతారు. ఇవాళ పబ్స్, సినిమా వాళ్ళు అంటారు, మీ పబ్స్కి వెళ్ళండి, పబ్స్ లో సినిమా వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. పబ్స్ లోను రేవ్ పార్టీలో ఎంతమంది సినిమా వాళ్ళు ఉంటారు? ఎక్కడో అడప ఒకడో అయితే అక్కడ దొరికేది పొలిటికల్ పీపుల్. రైట్ అండి, సమయం అయిపోయింది. చర్చలో పాల్గొన్నందుకు సలీం గారికి ఓకే చిట్టుబాబు గారు రైట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్న సలీం గారికి, అదేవిధంగా చిట్టుబాబు గారికి ధన్యవాదాలండి. రైట్, ఇది ఏమైనప్పటికీ రేవ్ పార్టీ కానివ్వండి, డ్రగ్స్ పార్టీ కానివ్వండి, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ ఇదే బెట్టింగ్ యాప్ సంబంధించింది. ఈ టాలీవుడ్ సెలబ్రిటీలో పదే టాలీవుడ్ సెలబ్రిటీల మీద కేసు నమోదవడానికి కారణం వాళ్ళు ప్రతి విషయంలో ఈ విధంగా ఎక్కడ చూసినా ఇలాంటి విషయాల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చెప్తున్నప్పుడు కూడా గతంలో జరిగినటువంటి పెద్ద హీరోలు కూడా ఇలాంటి న్యాయపరమైనటువంటి చిక్కుల్లో చూసినప్పటికీ కూడా ఈ విధంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. 2016 నుంచి జరుగుతున్నటువంటి అనేక మంది 29 మంది సెలబ్రిటీల మీద కేసులు నమోదవడం మనం చూసాం. కాబట్టి టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఇప్పుడు ఏ క్షణాన ఈ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అటాచ్మెంట్ అయిందో ఏ క్షణాన ఏం జరిగిద్దో అనేటువంటి బిక్కుమంటున్నారు. మరి దానికి సంబంధించిన న్యాయ సలహాలు తీసుకుంటా ఉన్నారు. చూద్దాం ఏమైంది. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.